పేరుకు పెద్ద ప్రొఫెసర్, పైగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ. మైక్ దొరికితే చాలు నా అంత మేధావి ఈ భూ ప్రపంచం మీద పుట్టనే లేదన్నట్టుగా తెగ లెక్చర్లు దంచుతాడు. వినేవాళ్ళుంటే శుద్ధపూస మాటలన్నీ చెప్తాడు. ఆచార్యుల వారి దగ్గర నీతి పాఠాలకేం తక్కువ లేదు. గత 10 ఏళ్లుగా అయిన దానికి కాని దానికి చాటంతా నోరేసుకుని మీద పడిపోయిన కోదండరాం ఇప్పుడు మాత్రం మూతికి కుట్లేసుకున్నాడు. కాంగ్రెస్ సంఖలో చేరి పదవి కోసం పెదవులు మూసుకున్నాడు. ఒకవైపు ఎస్సీఈలో విద్యార్థులు ఒక మహాపోరాటమే చేస్తుంటే ఆ విషయమే కోదండరాంకు తెలియదట. ఒక ప్రొఫెసర్ అయ్యుండి విద్యార్థుల పోరాటంపై ఇప్పటి వరకు స్పందించలేదాయన. విద్యార్థుల వీపుల మీద లాఠీలు విరుగుతుంటే ఆయన కఠిన మనస్సు చలించలేదు. తన బిడ్డ లాంటి విద్యార్థులను పోలీసులు బరబరా ఈడ్చుకుంటూ పోతుంటే ప్రొఫెసర్ కోదండరాం కనీసం అయ్యో పాపం అనలేదు. పైగా ఎస్సీఈలో అసలేం జరుగుతుందో తనకు తెలియదని అమాయక పత్తిత్తులా బుకాయిస్తున్నాడు. ఇన్ఫర్మేషన్ తెలియకుండా కొన్ని విషయాలు మాట్లాడలేనంటూ మీడియాకు ముఖం చాటేశాడు కోదండరాం. సారీ, ఎస్సీయు వివాదంపై ఏమీ మాట్లాడలేనంటూ అక్కడి నుంచి మెల్లగా జారుకున్నాడు. తల్లి పాలు తాగి రొమ్ము కోసినట్టుగా వ్యవహరిస్తున్న కోదండరాం తీరుపై యావత్ తెలంగాణ సమాజం కన్నెర్రజేస్తుంది. సార్, వికలాంగుల మీద కేసులు పెడితే కూడా మాట్లాడతలేరు. సర్కులర్ వచ్చినా మాట్లాడతలేరు. సెంట్రల్ యూనివర్సిటీ భూములు అమ్మేస్తున్నా మాట్లాడకపోతే ఎట్లా సార్? మీరే మాట్లాడకపోతే ఎట్లా సార్? మీరు బయటికి వచ్చి ఒక స్టేట్మెంట్ ఇస్తే మాకు తెలుస్తుంది సార్. 100% చేస్తాం సార్. పేరుకు పెద్ద ప్రొఫెసర్, పైగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ. మైక్ దొరికితే చాలు నా అంతా మేధావి ఈ భూ ప్రపంచం మీద పుట్టనే లేదన్నట్టుగా తెగ లెక్చర్లు దంచుతాడు. వినేవాళ్ళుంటే శుద్ధపూస మాటలన్నీ చెప్తాడు. ఆచార్యుల వారి దగ్గర నీతి పాఠాలకేం తక్కువ లేదు. గత 10 ఏళ్లుగా అయిన దానికి కాని దానికి చాటంతా నోరేసుకొని మీద పడిపోయిన కోదండరాం ఇప్పుడు మాత్రం మూతికి కుట్లేసుకున్నాడు. కాంగ్రెస్ సంఖలో చేరి పదవి కోసం పెదవులు మూసుకున్నాడు. ఒకవైపు ఎస్సీఈలో విద్యార్థులు ఒక మహాపోరాటమే చేస్తుంటే ఆ విషయమే కోదండరాంకు తెలియదట. ఒక ప్రొఫెసర్ అయ్యుండి విద్యార్థుల పోరాటంపై ఇప్పటి వరకు స్పందించలేదాయన. విద్యార్థుల వీపుల మీద లాఠీలు విరుగుతుంటే ఆయన కఠిన మనస్సు చెలించలేదు. తన బిడ్డ లాంటి విద్యార్థులను పోలీసులు బరబరా ఈడ్చుకుంటూ పోతుంటే ప్రొఫెసర్ కోదండరాం కనీసం అయ్యో పాపం అనలేదు. పైగా ఎస్సీఈలో అసలేం జరుగుతుందో తనకు తెలియదని అమాయక పత్తిత్తులా బుకాయిస్తున్నాడు. ఇన్ఫర్మేషన్ తెలియకుండా కొన్ని విషయాలు మాట్లాడలేనంటూ మీడియాకు ముఖం చాటేశాడు కోదండరాం. సారీ, ఎస్సీయు వివాదంపై ఏమీ మాట్లాడలేనంటూ అక్కడి నుంచి మెల్లగా జారుకున్నాడు. తల్లి పాలు తాగి రొమ్ము కోసినట్టుగా వ్యవహరిస్తున్న కోదండరాం తీరుపై యావత్ తెలంగాణ సమాజం కన్నెర్రజేస్తోంది.